ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏదో అయిపోతుందని ప్రపంచం బెంబేలెత్తిపోతూ ఉంటే ఆధిపత్య పోరుతో ఏఐ రంగమే రోడ్డున పడింది. అవును, ఏఐ మార్కెట్ లో కంపెనీల మధ్య వార్ పీక్స్ లో నడుస్తోంది. ముఖ్యంగా ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ టూల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పడింది. ఇరాన్ తో వార్ కి ఎలా అగ్గిపుల్ల గీశాడో ఇక్కడ ఏఐ కంపెనీల మధ్య చిచ్చు పెట్టింది కూడా ఆ ట్రంప్ మహాశయుడే. ఎస్, ఆంథ్రోపిక్ కంపెనీని అమెరికా నుంచి తరమగొడతామని ట్రంప్ అలా అన్నాడో లేదో దాని శత్రు కంపెనీ ఓపెన్ ఏఐతో డీల్ పెట్టుకుంది పెంటగన్. యుద్ధ ప్రక్రియలో ఓపెన్ ఏఐ టూల్స్ ని వాడుకోవడమే డీల్ సారాంశం. డీల్ అయితే ఓకే అయింది, కానీ మార్కెట్ లో మాత్రం మటాష్ అవుతోంది ఓపెన్ ఏఐ. వాళ్ళు రూపొందించిన యాప్ చాట్ జీపీటీ సడన్ గా యూజర్స్ కి దూరం అవుతోంది. అటు మార్కెట్ లో ఏర్పడ్డ గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఆంథ్రోపిక్ సమర్పించు క్లౌడ్ ఏఐ టూల్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టోటల్ గా చాట్ జీపీటీకి చినిగి చాట్ అంత అవుతోందన్నమాట. సెన్సార్ టవర్ అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యుఎస్ లో ఏకంగా 295% యాప్ అన్ఇన్స్టాల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇది ఏ రోజుకా రోజు పెరుగుతూ పోతోంది. సో ఏఐ మార్కెట్ లో పోటీ పెరిగిన తొలి రోజుల్లో చాట్ జీపీటీ అన్ఇన్స్టాలింగ్ రేట్ 9% అటు ఇటుగా మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 300% పెరిగింది. ఓపెన్ ఏఐ కంపెనీ క్రెడిబిలిటీని, ఫ్యూచర్ బిజినెస్ ని ప్రశ్నించే రేంజ్ లో ఉంది ఇప్పుడు చాట్ జీపీటీకి పడుతున్న గండి. సేమ్ టైం రైవల్ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ పండుగ చేసుకుంటోంది. వీళ్ళు రిలీజ్ చేసిన క్లౌడ్ యాప్ కి అమాంతం డిమాండ్ పెరిగిపోతోంది. క్లౌడ్ ను డౌన్లోడ్ చేసుకునే యూజర్ల సంఖ్య దాదాపుగా 20 రెట్లు పెరిగింది. జనవరిలోనే బీటా వర్షన్ తోనే మార్కెట్ లోకి వచ్చిన ఏఐ ప్లాట్ఫామ్ క్లౌడ్ ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. చాట్ జీపీటీ వర్సెస్ ఆంథ్రోపిక్ క్లౌడ్ అమెరికా టెక్కీస్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. బాయ్కాట్ చాట్ జీపీటీ అనే స్లోగన్ ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. అది ట్రంప్ మీద కోపమో ఇంకేంటో, కారణం ఏదైతేనే ఏఐ మార్కెట్ లో కసాబిస్ అయితే ఒక రేంజ్ లో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిఓడి తో మ్యూచువల్ డీల్ పెట్టుకోవడమే ఓపెన్ ఏఐకి మొదటి శాపం. ఇక డీల్ కి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చి రాగానే చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్స్ నెమ్మదించడం మొదలైంది. పైగా ఈ యూజర్లలో ఈ నెగటివ్ సెంటిమెంట్ చాలా ర్యాపిడ్ గా పెరిగిపోయింది. ఇక శనివారం రోజు ఏకంగా 775% 1 స్టార్ రేటింగ్స్ వచ్చి యాప్ ని కుంగదీసింది. అదే సమయంలో 5 స్టార్ రివ్యూస్ సగానికి సగం పడిపోయాయి. ఇక జనరల్ పర్పస్ కోసం డిజైన్ చేసిన ఏఐ టూల్స్ ని మిలిటరీ సిస్టమ్స్ కోసం ఎలా వాడతారు? సర్వైలెన్స్, ఇంటెలిజెన్స్ అనాలిసిస్ లో వాడే టెక్నాలజీని ఆర్మీకి ఎలా అప్పజెప్తారు అనే ప్రశ్నలతోనే క్రిటిక్స్ అటాక్స్ చేయడం మొదలైంది. ఇక చాట్ జీపీటీని అన్ఇన్స్టాల్ చేయడమే కాదు, అందులో చిక్కుకున్న తమ డేటాను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్న మార్గాన్ని కూడా వెతుక్కుంటున్నారు యూజర్స్. ఇక అమెరికాలో బాయ్కాట్ చాట్ జీపీటీ అనే నినాదం దావాననంలా వ్యాపిస్తోంది. రైవల్ టూల్స్ మీద ఫోకస్ పెరిగేలా చేసింది. ఈ గ్యాప్ లోనే ఆంథ్రోపిక్ వారి క్లౌడ్ ఏఐ లాభపడుతూ వస్తోంది. సో చాట్ జీపీటీ మార్కెట్ లో దాదాపు సరెండర్ అయిపోయినట్టే. జనరేటివ్ ఏఐ స్పేస్ లో అత్యంత సురక్షితమైన కాంపిటీటర్లం మేమే అంటూ తెలివిగా మార్కెటింగ్ చేసుకుంటోంది ఆంథ్రోపిక్ సంస్థ. సో ఏఐ బజార్ లో బాహాబాహి మొదలైనట్లేనా?